యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 12 వర్స్ 6. యెషయా 12:6. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవుని యొక్క కృపలో డిసెంబర్ 31వ తారీఖు 2025న దేవుడు మనకు ఈ వాగ్దానాన్ని అనుగ్రహించాడు. పరిచర్యకేమి, వ్యక్తిగతంగా ఒక్కొక్కరికేమి, కుటుంబాలకేమి దేవుడు ఈ వాగ్దానాన్ని దయచేశాడు. సో ఈ యొక్క సంవత్సరంలో దైవిక కార్యాలు ఏ రకంగా ఉంటాయంటే, మనము ఉత్సాహధ్వని చేసే కార్యాలు, ఘనమైన కార్యాలు ప్రభు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంతవరకు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని సియోను నివాసికి ఉండేటువంటి 15 లక్షణాలు, 15 క్యారెక్టరిస్టిక్స్ ఏంటో మనం వరుసగా ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు 16వ సందేశం, ఈరోజుతో ఈ యొక్క సిరీస్ను ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఐ డోంట్ నో వై, బట్ స్టిల్ ఒకవేళ ముగించవచ్చేమో. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 15 సందేశాలలో మనం గమనించినటువంటిది ఏంటంటే, ఆయా కండిషన్స్ను దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చాడు. మొదటి రోజు అంటే డిసెంబర్ 31వ తారీఖు ఎర్లీ మార్నింగ్, అంటే 1వ తారీఖు ఉదయాన్నే దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట, దేవుని న్యాయ విధులను మీరు గైకొనేటువంటి వారుగా ఉండాలి. సియోను నివాసి ఏదో ఆ పేరుకు తగినటువంటి వ్యక్తిగా కాదు, వాక్యానికి తగినటువంటి వ్యక్తిగా దైవ వాక్యాన్ని, న్యాయ విధులను దేవుని బిడ్డని గైకొనాలి, లేదా ఆ న్యాయ విధులను నీవు ఆచరించే వ్యక్తిగా ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. రెండవ కండిషన్ ప్రభు మాట్లాడింది, మౌనంగా ఉండేటువంటి వ్యక్తే సియోను నివాసి. 65వ కీర్తన 1వ వచనం నుంచి మనం చూసాం. ఆ తర్వాత దేవుడు మాట్లాడినటువంటి మాట, సియోను గుమ్మములకు ఉన్నటువంటి ప్రత్యేకత, నీవు నేను యాకోబు నివాసాలుగా కాదు కానీ సియోను గుమ్మాలుగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత 4వదిగా, యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. దేవుని బిడ్డ కదలక నిత్యము నిలిచేటువంటి కొండగా ఉంటారు అనేటువంటిది, ఇలా 15 అంశాలను గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. మరి ఈరోజు ఈ అంశాలన్నింటినీ నువ్వు ఆచరించే వ్యక్తివైతే, లేదా ఈ వాక్యాన్ని మొదటిసారిగా మీరు చూస్తుంటే లైవ్లో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో లేదా ఈ ఫేస్బుక్ పేజ్లో మీరు ఈ సందేశాలు వరుసగా మీరు వినొచ్చండి. ప్రతి ఆదివారం, గురువారాల్లో నేను అందించిన సందేశాలు డిసెంబర్ 31 నుంచి 15 దేవుని యొక్క బిడ్డకు ఉండాల్సిన లక్షణాలు, సియోను నివాసికి ఉండాల్సిన లక్షణాల గురించి ప్రియ ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. మరి ఈరోజు దేవుని యొక్క మాట ఏంటంటే, ఇఫ్ యూ ఫుల్ఫిల్ ఆల్ దిస్ 15, నీ జీవితంలో ఈ మాటలు నెరవేర్చే వ్యక్తివైతే 134వ కీర్తనలోనికి వెళ్దాం. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం యొక్క శ్రేష్టత ఏంటో మనం అక్కడ చూడొచ్చు. 134వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. సియోను నివాసివైతే దేవుడు సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడంట. అది ఏ రకంగా ఆశీర్వదిస్తాడు? భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుని బిడలారా, ఈ 134వ కీర్తన యాత్రా కీర్తనలో ముగింపు కీర్తన. 120 నుంచి 134 ఈ 15 కీర్తనలు యాత్రా కీర్తనలు అంటారు. ఈ యాత్రా కీర్తనలో ముగింపుగా రాసుకున్నటువంటి కీర్తన 134వ కీర్తన. కేవలం 3 వచనాలు ఉంటాయి, కేవలం 3 వచనాలు. ఈ యొక్క 3 వచనాల్లో చాలా గొప్ప సందేశాలను మనం గమనించగలం. ఈ చిన్నదైనప్పటికీ ఆత్మీయంగా చాలా బలమైనటువంటి సందేశాలు మనకు అందించేటువంటి కీర్తన. ఉదాహరణకు మీరు చూస్తే మొదటి వచనం ఉంది కదా, రాత్రివేళ యెహోవా మందిరంలో నివసించువారులారా. అంటే పగలు అందరికి కనబడుతుంది, రాత్రి కాలంలో ఆ దినాల్లో ఈ దినాలు ఉన్నట్టుగా లైటింగ్ ఉండేది కాదు. పగలు చాలా వెలుగ్గా ఉండొచ్చేమో, కానీ రాత్రి చీకటిగా ఉంటుంది. కానీ ఆ చీకటి సమయంలో ఎవరు గుర్తించినటువంటి సమయంలో ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో వాళ్ళు మనుషులను గుర్తించరు, కానీ దేవుడు వారిని గుర్తిస్తాడు. దేవుని బిడ్డలారా, సియోను నివాసి ఎవరు తెలుసా? మనుషులకు కనపడాలని జీవించే వ్యక్తి కాదు, మనుషుల దృష్టిని పొందుకోవాలి, నన్ను ప్రజలు గమనిస్తున్నారు, నేను ఏ రకంగా ఉండాలి అనే తలంపులో జీవించేటువంటి వ్యక్తి కాదు. ఆయన
కంటికి కనబడనటువంటి మనుషులను పైన కాదు తన దృష్టి, కంటికి కనబడని దేవుడు, రహస్యమందు చూచుచున్న దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని పనిచేసేటువంటి వ్యక్తి. అందుకే ఎవరు మనల్ని గమనించినా గమనించకపోయినా దేవుడు గమనిస్తాడు. మీరు చర్చిని శుభ్రం చేయడానికి వచ్చారా, ఒక పని ఇక్కడ చేస్తున్నారా, లేదా మీ ఇంటిలో ఏదైనా పని చేస్తున్నారా, ఆఫీసర్స్ మీకు చెప్పిన పని చేస్తున్నారా, ఎవరు గమనించకపోవచ్చు, బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ అట్ యూ. ఎందుకు? ఆయన కునుకడు, నిద్రపోడు, ఆయన గమనిస్తూ ఉంటాడు. సో ఇలా ఈ కీర్తనలో అనేకమైనటువంటి ఆత్మీయ అర్థాలను మనం గమనిస్తూ పోతాం. చివర్లో అంటాడు 3వ వచనంలో, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఆశీర్వదించే దేవుడు, సియోనులో ఉన్నటువంటి దేవుడు సియోను వాసిని ఆశీర్వదిస్తాడు. హీ ఈజ్ అ గాడ్ హూ బ్లెసెస్ ద పర్సన్ హూ లివ్స్ ఇన్ జయన్. సియోనులో నివసించేటువంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. బట్ దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పకముందు ఒక మాట వ్రాయబడింది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా. ఎలాంటి దీవెనలు ఉంటాయి, ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, ఎలాంటి కార్యాలు మనం చూడగలమంటే సియోనులో ఉండేటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఎలాంటి ఉంటాయి? అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా. హీ ఈజ్ ఎ గాడ్ హూ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆ పరలోకాన్ని, ఆకాశాలను, ఆ మహాకాశాలను దేవుడు కలగజేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు సృజించాడు. కలగజేయబడ్డం వేరు, సృజించడం వేరు. సృష్టించడం అంటే లేని దాన్ని కలగజేయడమే సృష్టి. కలగజేయబడ్డం అంటే ఉన్న దాంట్లో నుంచి ఒకటి దాన్ని తయారు చేస్తే దాన్ని కలగజేయబడ్డం. ఫ్రమ్ నథింగ్ ఇఫ్ ఎనీబడి డస్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ ఎ క్రియేషన్. లేనటువంటి దాంట్లో నుంచి వస్తేనే అది సృష్టి, ఉన్న దాంట్లో నుంచి వస్తే అది కలుగజేయబడింది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, 2 తలంపులను ఈరోజు నేను మీ ఎదుట ఉంచాలని కోరుతున్నా. ఒకసారి మీరు సృష్టిని చూడండి, భూమి ఆకాశములను మీరు ఒక్కసారి గమనించండి. భూమిని కానీ, భూమిలో ఉన్నటువంటి వాటిని, దేవుని సృష్టిని కానీ, ఆకాశ మండలంలో ఉన్నటువంటి వాటిని కానీ గమనిస్తే ఎక్కడైనా మీకు లోటు కనబడుతుందండి? ఇది సరిగా చేయలేదు దేవుడు, ఇది తప్పు చేశాడు దేవుడు, ఈ రకంగా ఉండకుంటే బాగుండు, ఇంతకంటే ఇంకా బాగా చేయొచ్చు కదా అనేటువంటిది ఏదైనా కలుగుతుందా? అస్సలు కనగదు. ఎందుకు తెలుసా? ఆయన సృష్టి ఏ రకంగా ఉంది తెలుసా? లోటు లేనటువంటి సృష్టి. ఆయన చేసిన సృష్టిలో ఎక్కడ కూడా లోపం కానీ, కొదువ కానీ, కొరత కానీ ఉండదండి. ఉండబోదు కూడా. ఎందుకంటే హీఈస్ ఎ గాడ్ ఆఫ్ పర్ఫెక్షన్. దేవుడు ఎప్పుడు కూడా అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుతాడు. ఇశ్రాయేలు మనం గమనిస్తే వాళ్ళు అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు వాళ్ళ పరిసరాలు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా వాళ్ళు శుభ్రం చేసుకోవాలి, లేదా ఆ ప్రత్యక్ష గుడారం ఎవరు ఎక్కడ ఉండాలి, ఏ పాత్ర ఎక్కడ ఉండాలి. హీఈస్ అ గాడ్ ఆఫ్ అ పర్ఫెక్షన్. ఒకానొక సందర్భంలో నేను ఈ యొక్క నేవల్ ఆఫీసర్ ఒక ఆయనతో నేను మాట్లాడుతూ ఉన్నాను. హీఈస్ అ టాప్ మోస్ట్ ఆఫీసర్ ఇన్ నేవల్. వైజాగ్లో ఉన్నటువంటి నేవల్ అకాడమీలో హీఈస్ అ టాప్ ఆఫీసర్. నేను ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ప్రక్కన కూర్చుంటే ఆయన గమనిస్తూ ఉంటే హీఈస్ అ మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్ అండి. ప్రతిదీ ఇట్లా ఉండాలి బ్రదర్, ఇట్లా ఉండాలి అని చెప్తూ ఉంటే నేను అడిగాను, ఏం సార్ నేవీలో కూడా, అంటే నౌకాదళంలో కూడా ఇలాంటిది ఉంటుందా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, లేదా రక్షణ శాఖ మంత్రి కానీ మా దగ్గరికి వచ్చారు అంటే మా రిహార్సల్స్ ఉంటాయి సార్ అన్నాడు. అవును, రిహార్సల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎన్సీసీలో ఉన్న రిహార్సల్ ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది రిహార్సల్. లేదా రిపబ్లిక్ డే వచ్చిందనుకో ప్రతి స్కూల్లో రిహార్సల్ ఉంటుంది అని నేను అలా కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడితే, నో అవర్ రిహార్సల్ ఇస్ డిఫరెంట్ అన్నాడు. ఏంటి ఆ రిహార్సల్ అని నేను అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు పెరేడ్ రిహార్సలే చూస్తారు, లేదా ఆ కవాతు, సైనికుల కవాతు, లేకపోతే మా యొక్క విన్యాసాలు రిహార్సల్ మీరు చూస్తారు, అదే మీకు తెలుసు. కానీ ఈవెన్ భోజనం కూడా రిహార్సల్ ఉంటుందంట అండి. భోజనం కూడా బలింది కదా, భోజనం కూడా రిహార్సల్. అంటే ప్రధానమంత్రి వచ్చి భోజనం చేశాడు అనుకుందాం, ఆయన ఏమేం భోజన పదార్థాలు తింటాడో అన్నీ ముందు రోజు తయారు చేస్తారంట. ఎవరు సర్వ్ చేయాలి, ఎక్కడ ఏది పెట్టాలి, ఎంత క్వాంటిటీ పెట్టాలి, ఆయన దగ్గర ఉండాల్సినటువంటి వస్తువులు ఏంటి, మొత్తం ఎవ్రీథింగ్. ఎందుకంటే మినిట్ టు మినిట్ వాళ్ళు అప్డేట్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పంపాలంట. అంటే ప్రతి నిమిషంలో ఇది జరుగుతుంది, నెక్స్ట్ ఇది జరుగుతుంది, నెక్స్ట్ ఈ రకంగా జరుగుతుంది అనేటువంటిది ఉంటుందంట. వాళ్ళు అన్నారు, ఆ యొక్క నేవల్ ఆఫీసర్ దేవుని సేవకుడు అండి ఆయన చెప్పినటువంటి మాట, వీ లుక్ ఫర్ అ పర్ఫెక్షన్. అందుకే మా కవాతులో చూడండి, కరెక్ట్గా అందరూ ఒకేసారి కాళ్ళు వేస్తాం, ఒకేసారి ముందుకు నడుస్తాం, ఒకే రకంగా హైట్లో ఉంటాం, ఒకే రకమైనటువంటి కటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్.
దేవుని బిడ్డలారా, సృష్టిలో కూడా మీరు గమనించండి, ఎక్కడ కూడా లోటు ఉండదండి. పర్ఫెక్షన్ అనేటువంటిది ఉంటుంది. అన్నీ కూడా క్రమంగా లోటు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఎవరు? సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాంటి దేవుడు? ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు అంటే నీ జీవితంలో లోటుతో కూడిన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కాదు. కొంచెం ఇచ్చి కొంచెం ఎత్తిపెట్టే దేవుడు కాదు. కొంచెం ఇచ్చి కొంచెం లోటుతో ఉంచే దేవుడు కాదు. కొదువుతో ఉంచే దేవుడు కాదు. నీ దేవుని యొక్క వాగ్దానాలైనా, నీ దేవుని యొక్క కార్యాలైనా ఏ రకంగా ఉంటాయి తెలుసా? లోటు లేనవిగా ఉంటాయి, లోటు లేకుండా ఉంటాయి. కొదువ, కొరత అనేటువంటిది ఏది కూడా మనం గమనించాం. దేవుని బిడ్డలారా, ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీరు సముద్రంలోకి వెళ్ళి బకెట్తో నీళ్లు తోడారనుకోండి, ఏమైనా తేడా ఉంటుందా అండి? కొంచెం తగ్గినట్టుగా ఏముండదు. ఎందుకు తెలుసా? దేవుని సృష్టిలో పర్ఫెక్షన్ అనేటువంటిది ఉంటుంది. లేదా దేవుని సృష్టిలో కొదువ లేకుండా, కొరత లేకుండా, లోటు లేకుండా ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా అదే రకంగా ఉంటాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా అదే రకంగా ఉంటాయి. ఒకవేళ మీరు అనవచ్చు, అవును బ్రదర్, అది కరెక్ట్ అయితే మా జీవితంలో ఆశీర్వాదాలు లోటు లేదా? లోటు ఉంటుంది కదా కొన్ని సందర్భాల్లో. దానికి కారణం కూడా తర్వాత చూపిస్తాను దేవుని యొక్క వాక్యంలో. దేవుడు దీవిస్తే దేవుని వాగ్దానాలలో ఏ రకంగా ఉంటుందో తెలుసా? కొదువ ఉండదండి, కొరత ఉండదు, లోటు ఉండదు. 23వ కీర్తన మనకందరికీ తెలిసిన కీర్తన, మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. 23వ కీర్తన మొదటి వచనంలో అక్కడ దావీదు ఒక స్టేట్మెంట్ ఇస్తాడండి. తన జీవిత అనుభవాన్ని చెప్తాడు. తన జీవితంలో దేవుడు ఎవరు అనేటువంటిది అక్కడ వివరిస్తాడు. 23వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలగదు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ట్రాన్స్లేషన్లో ఏముంటుంది తెలుసా? తెలుగు ట్రాన్స్లేషన్స్ లో యెహోవా నా కాపరి, నాకు లోటు లేదు, నాకు లేమి లేదు, నాకు కొదువ లేదు. దావీదు యొక్క స్టేట్మెంట్ ఏంటంటే, సియోనులో నేను నివాసిగా ఉంటే నా జీవితంలో లోటు లేనటువంటి జీవితాన్ని నాకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి జీవితాన్ని ఇస్తాడు? లోటు, కొదువ, కొరత ఉండే జీవితాన్ని దేవుడు ఇవ్వడు. దట్ ఈస్ హిస్ నేచర్. అందుకే బైబిల్లో వ్రాయబడింది, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. బట్ హూ ఇస్ దట్ గాడ్? ఆయన భూమి ఆకాశం సృజించిన దేవుడు. ఎలా సృజించాడు? ఎక్కడ కూడా కొరత ఉండదు, ఎక్కడ కూడా కొదువ ఉండదు, కొరత లేదు. మరి దావీదును అడుగుదాం, యెహోవా నా కాపరి, నీకు కొదువ ఎక్కడుంది? నిన్ను దేవుడు పోషించే దగ్గర ఏమైనా కొరత ఉందా? దావీదు అదుల్లాం గుహలో, అరణ్యములో ఎక్కడెక్కడో దాంకుంటూ ఉన్నాడండి. దావీదు ఏ రోజు కూడా ఆకలితో అలమటించినట్టుగా మనకు ఉండదు. ఎందుకంటే దావీదు దగ్గరికి అరణ్యములోకి కూడా అప్పులు చేసిన వారు వస్తే వాళ్ళందరినీ దావీదు పోషించాడండి. దావీదు అరణ్యంలో కూడా దేవుని యొక్క పోషణను అనుభవించాడు, దేవుని యొక్క పోషణ అనుభవించాడు. రెండవదిగా దావీదును అడుగుదాం. దావీదు, నిన్ను రాజు తరుముతుండగా, సైన్యం తరుముతుండగా ఒక్క వ్యక్తిగా నువ్వు పరిగెత్తావే, ఎవ్వరు లేరే, నీ కాపుదలలో ఏమైనా లోటు ఉందా? దావీదు అంటాడు, లేదు, లేనే లేదు. ఎందుకు తెలుసా? వెన్ గాడ్ ఈస్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి అయితే నాకు శత్రువులు ఉన్నారు. మనుషులే కాదు దావీదు యొక్క శత్రువులు, సింహాలు, ఎలుగుబంటి కూడా దావీదు యొక్క శత్రువులే. మనుషులు శత్రువులు, అధికారులు శత్రువులు, ఇంటి వారు పట్టించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో దావీదు అంటాడు, నాకు లోటు లేదు, నాకు లోటు లేదు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలా, ఎవరు నీతో ఉన్నా లేకున్నా ప్రభు వాగ్దానాలు ఉంటే గుర్తుంచుకో, నీకు లోటు ఉండదు. నమ్మినవారు ఆమెన్ అంటారు. ఆమెన్. నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? లోటు ఉండదు. దావీదు పోషించే విషయంలో ఏమైనా లోటు చూసావా? లేమి చూసావా? ఆహా. లేకపోతే కాపుదల విషయంలో ఏమైనా లోటు చూసావా? లేదంటాడు. లేదా నీ జీవితాన్ని నడిపించిన విధానం చూస్తే ఎక్కడైనా లోటు ఉందా? దావీదు అంటాడు, లేదు. అందుకే కింది వచనాలు అంటాడు, పచ్చిక గల చోట్ల, శాంతికరముల జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దావీదు యొక్క మార్గదర్శకుడు ఎవరు? దావీదును నడిపించిన వ్యక్తి ఎవరు? సౌలు కాదు, తల్లిదండ్రులు కాదు. దేవుడు దావీదును నడిపిస్తూ ఉండగా దావీదు అంటాడు, ఐ డోంట్ లైక్ ఎనీథింగ్, నాకు కొదువ లేదు, నాకు లేమి లేదు, నాకు అక్కర్లేదు, నాకు లోటు లేదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఆ వాక్యం యొక్క అర్థం ఏంటి తెలుసా? నీ జీవితంలో లోటు ఉండదు. ఒక్క వ్యక్తి దావీదు ఒంటరిగా ఉండగా దేవుడు అంటాడు, దావీదు నీవు నా యొక్క బిడ్డవు కాబట్టి, నేను నడిపిస్తున్నాను కాబట్టి నీకు లేమి ఉండదు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. అండర్లైన్ దట్ వర్డ్, నీకేమీ
తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2:7 నీకేమీ తక్కువ కాదు. ఎవరికండి తక్కువ? ఎవరికండి తక్కువ? హాస్టల్లో ఉండే గుంపుగా కాదు, అరణ్యములో ఉన్నారు వీళ్ళు. అరణ్యములో ఉన్న వీరికి ఏమీ తక్కువ కాలేదు. దేవుని బిడ్డలారా, అరణ్యం అంటే అక్కడ వ్యవసాయం లేదు, ఉద్యోగం లేదు, పనులు లేవు. కానీ దేవుడు వీరికి ఏమి తక్కువ లేకుండా చేశాడంట. ఏమి తక్కువ లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని నడిపించేటువంటి మార్గం అరణ్యమైన, దేవుడు ఒక వ్యక్తిని లేదా ఒక సమాజాన్ని నడిపించే మార్గం అరణ్యమైన అంటే అక్కడ ఇప్పుడు టౌన్లో ఉండదు, ఏది కూడా అరణ్యంలో ఉండదండి. కానీ బైబిల్లో వ్రాయబడింది, దేవుడు అంటారు నీకేమీ తక్కువ కాలేదు, నీకేమీ తక్కువ కాలేదు. దేవుడు నడిపించేటువంటి వ్యక్తి జీవితము ఒకవేళ అరణ్యంలోనికి వెళ్ళినా తక్కువ కాదు. ఎందుకంటే వెన్ గాడ్ ఈజ్ లీడింగ్ యూ, దేవుడిని నడిపిస్తున్నప్పుడు నీ జీవితంలో పొందేటువంటి దీవెన ఏంటి తెలుసా? లోటు ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, సియోను వాసి ఉత్సాహధ్వని చేయము, బిగ్గరగా ఉత్సాహధ్వని చేయము. ఎందుకు తెలుసా? నీ దేవుడు భూమి ఆకాశమును సృజించిన దేవుడు. ఆయన దర్శిస్తే నీ జీవితంలో కొదవ ఉండదు. ప్రదేశం అరణ్యమైన అక్కడ దేవుడు ఉంటే చాలు, లోటు ఉండదు. నీళ్ళ, ఆహారమా, కాపుదల, భద్రత, ఏమండి ఒకరా ఇద్దరా? లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో పోతున్నారు. టౌన్లో పోతేనే చాలా కష్టం అండి. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, కొంతమంది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి దర్శనానికి వెళ్తూ ఉంటారు. దర్శనానికి వెళ్తూ ఉంటే క్రైస్తవుల్లో కూడా వచ్చింది ఇప్పుడు. దర్శనానికి వెళుతుంటే మధ్యలో వాళ్ళు ఎక్కడో చోట విడిది తీసుకుంటారండి. అక్కడ అన్నీ ఉండేటట్టు చూసుకుంటారు. వాళ్ళకు అవసరమైన రెస్ట్, వాళ్ళకు అవసరమైన ఫుడ్, వాళ్ళకు అవసరమైనటువంటి మెడిసిన్స్ అన్నీ అక్కడ ఉండేటట్లు చూసుకుంటారు. ఆ రకంగా ప్లాన్ చేసుకుంటారు కదా. ఇప్పుడు అరణ్యంలో ఎవరు వెళ్ళనటువంటి మార్గం, ఆ అరణ్యంలో వీళ్ళు వెళుతూ ఉండగా కొన్ని రోజులకే వీళ్ళు చచ్చిపోవాలండి. ఎందుకు? ఒకరా ఇద్దరా? దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది నీకేమీ తక్కువ కాలేదు. ఇంతమంది అరణ్యం అనేటువంటిది పశువులు ఉండే స్థలం, మనుషులు ఉండే స్థలం కాదు అది. మరి ఒక రాంగ్ ప్లేస్లో వీరున్నా దేవుడు వీరికి తోడుగా ఉండి మాట చెప్పాడు, నేను ఉన్నవాడను మోసే. దట్ వర్డ్ బికమ్ ఎ రియాలిటీ. ఆ మాట వాళ్ళ జీవితాల్లో వాస్తవం అయిపోయింది. ఈరోజు దేవుని వాగ్దానం నీకు ఉంది. ఏంటి? సియోను వాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న యెహోవా ఘనుడై ఉన్నాడు. ఘనమైన కార్యాలు జరుగుతాయి, లోటు ఉండదు. దావీదు ఒంటరిగా ఉంటే లోటు లేదు. సమూహము, ఒక ప్రజా గుంపంతా అక్కడ ఉండగా లోటు లేదు. ఒకవేళ మీరు అనొచ్చు, బ్రదర్ ఇది పాత నిబంధన కదా, పాత నిబంధనలో ఈ రకంగా ఉందే. కొత్త నిబంధనలో కూడా ఇదే మాటను మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎపిసోడ్ రిటర్న్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు మీ అవసరములన్నిటినీ తీరుస్తాడు. ఎవరంటున్నారు? పౌలు ఈ ఉత్తరం రాస్తుంటారు ఎఫెసీ సంఘానికి. ఎందుకంటే పౌలు జీవితంలో పౌలుకు పెళ్లి కాలేదు. పౌలుకు వెంబడించడానికి ఒక పర్ఫెక్ట్ టీం అంటూ లేదు. ఒక చోట సంఘాన్ని స్థాపిస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకో చోట సంఘాన్ని స్థాపిస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. కానీ పౌలు యొక్క ప్రతి అవసరమును దేవుడు తీర్చాడండి. ప్రతి అవసరం, అది ప్రయాణాల్లో, ఇరుకులో, ఇబ్బందిలో. అందుకే పౌలు అంటాడు కదా, నా జీవితంలో ఐ హ్యావ్ గాన్ త్రూ ఎవ్రీ ఎక్స్పీరియన్స్. వస్త్రహీనుడిగా ఉన్న, ఉపద్రవాల్లో, అన్నింటిలో ఉన్న ప్రతి చోట దేవుడు పౌలు విషయంలో తన కార్యాలు జరిగించాడు. ఇప్పుడు నీ విషయానికి వస్తే అదే దేవుడు ఏమంటాడు తెలుసా? మీ ప్రతి అవసరమును తీర్చును. ఈరోజు దేవుని నువ్వు ఎట్లా అడగాలి తెలుసా? ఈ వాగ్దానం నాకు ఇచ్చావు ప్రభా, ఇక్కడ కొదువ ఉంది, నీ చిత్తమేమో కొదువ. దేవుని బిడ్డలారా, కొదువ ఎవరి దగ్గర ఉంటుందండి? తక్కువ ఉండే వాళ్ళ దగ్గర కొదువ ఉంటుంది. దేవుని దగ్గర ఏమైనా తక్కువగా ఉందా? దేవుని దగ్గర ఏది తక్కువ లేనప్పుడు కొదువ ఏ రకంగా మన జీవితాలు ఉండగలదు. అందుకే దేవుని అడగాలి, ప్రభువా నువ్వు సియోను నివాసి, నీ సృష్టిలో కొరత కొదువ లేదు, మరి నా జీవితంలో కూడా కొరత కొదువ ఉండకూడదు. అది ఏదైనా సరే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మీ ప్రతి అవసరమును, అండర్లైన్ దట్ వర్డ్, మీ ప్రతి అవసరమును. అంటే పౌలు జీవితంలోనే కాదు, దావీదు జీవితంలోనే కాదు, లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల జీవితంలోనే కాదు, ఈరోజు యు ఆర్ దేర్ ఇన్ దట్ ప్రామిస్. నీవు కూడా వాగ్దానంలో ఉన్నావు. ఏంటి ఆ వాగ్దానం? నీ ప్రతి అవసరం,
నీ ప్రతి అవసరం. అందుకే ఈ సంవత్సరం దేవుని యొక్క మాట ఏంటి? ఘనమైన కార్యాలు. దేవుడు చేస్తే మామూలు కార్యాలు ఉండవండి. మా తాత ఒక పదం వాడేవాడు, ఆ పదం నాకు చాలా నచ్చుతుంది, అందుకే వాడతాను. అల్లా టప్ప కార్యాలు చేయడు దేవుడు. దేవుడు చిన్న చిన్నవి ఏదో చెయ్యాలి కాబట్టి చేసే దేవుడు కాదు. దేవుని యొక్క కార్యాలు ఘనమైనవి. ఎందుకు తెలుసా? దేర్ ఇస్ నో ల్యాక్ ఇన్ దట్. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో ఉంటే లోటు ఉండదు. దేవుడు మన జీవితాల్లో ఉంటే లోటు ఉండదు. దేవుని బిడ్డలారా, సృష్టిని చూసి దేవుడు అంటున్నాడు, భూమి ఆకాశాలను సృజించాను నేను. ఒక్కసారి భూమి ఆకాశాలను చూడు. ఈజ్ దేర్ ఎనీథింగ్ ల్యాక్ ఇన్ దట్? ఏదైనా కొరత ఉందా? ఎక్కడైనా ఎప్పుడైనా? ఇప్పుడు కరెంట్ సప్లై తక్కువ ఉందని పవర్ కట్ ఉంటుందండి. సృష్టి ప్రారంభమైన నుంచి సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు. ఎప్పుడైనా సూర్యుడు నా శక్తి తగ్గింది నేను ఆఫ్ అయిపోతానని ఎప్పుడన్నా అంటాడండి? లేదు. ఎందుకు తెలుసా? దేర్ ఇస్ నో క్వశ్చన్ లైక్ దాట్ వెన్ గాడ్ క్రియేట్స్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మన దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన ఎవరు తెలుసా? అవసరతలన్నిటినీ తీర్చే దేవుడు. నీ ప్రతి అవసరతను తీర్చేటువంటి దేవుడు. మరి తీర్చకపోవడానికి కారణం ఏంటో తర్వాత చెప్తాను నేను. తర్వాత దేవుని బిడ్డలారా, నీ యొక్క కొదువలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, లేకపోతే అక్కర్లు ఉన్నాయి, నువ్వు అడుగుతున్న దేవుడు ఇవ్వకుండా ఉంటున్నాడు అనేటువంటిది ఏదైనా ఉందా? తర్వాత దాన్ని నేను టచ్ చేస్తాను. దేవుని బిడ్డలారా, నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే కొరత ఉండదు. ఎందుకంటే ఆయన చేసిన సృష్టిలో కొరత లేదు, ఆయన చేసిన సృష్టిలో ల్యాక్ లేదు, ఆయన చేసిన సృష్టిలో ఇది లేదు అనేటువంటిది లేదు. ప్రతిదీ ఉంది. దేవుని బిడ్డలారా, 2 days బ్యాక్ ఐ వాస్ ఇన్ మచిలీపట్నం. నేను వాళ్ళతో మాట్లాడుతూ, మీ ఊరి పేరే మచిలీపట్నం కదా అన్నాను. మచిలీ అంటే ఏంటి? చేపలు. మీ ఊరి పేరే ఏంటి? చేపలే అన్నాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఎక్కడ దొరకనన్ని చేపలు మా దగ్గర దొరుకుతాయి, వెరైటీస్ దొరుకుతాయి. నాకు చివరి రోజున సిల్వర్ చేప అని పెట్టారండి. సిల్వర్ చేప అంత చేప లాగా ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా చెప్పారు, ఇన్ని వెరైటీస్. నేను అన్నాను, ఎన్ని వెరైటీస్ మీరు తినింటారు అన్నాను. అంటే వాళ్ళు అన్నారు, బ్రదర్ మా ఊర్లో 30 నుంచి 40 వెరైటీస్ ఆఫ్ చేపలు దొరుకుతాయి బ్రదర్. 30 నుంచి 40 వెరైటీస్ చేపలు. అప్పుడు నేను ఒక మాట అన్నాను, సారీ మీరు ఆ రకంగా అర్థం చేసుకోవద్దు. దేవుని సృష్టి 30-40 వెరైటీసే కాదు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు ఒకసారి ఒక ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళది ఏంటంటే, ఒక చిన్న పురుగు కనపడింది అనుకో, కొత్త వెరైటీ పురుగు, దానిపైన వాళ్ళు రీసెర్చ్ చేస్తారండి. ఈ పురుగు ఏంటి, ఎక్కడుంటుంది, దీని స్వభావం ఏంటి, ఇది ఏం తింటుంది, అది వాళ్ళ యొక్క ఛానల్. సో ప్రతి చిన్నదాన్ని వాళ్ళు డిస్కవర్ చేస్తూ, ఒకసారి నేను చూస్తూ ఉంటే ఆ ప్రోగ్రాంలో వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు చేసిన సృష్టిలో మేము 40 నుంచి 50% కూడా డిస్కవరీ చేయలేదు, ఇంకా 50% డిస్కవరీ చేయాల్సి ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది. మేము మీకు ఏదో కొత్త పురుగులు, కొత్త పక్షులు, కొత్త మొక్కల గురించి మేము చెప్తూ ఉంటే మీరు ఆశ్చర్యపోతున్నారు. బట్ వీ హ్యావ్ షోన్ ఓన్లీ టు 40-50%. ఇంకా 50% దేవుని సృష్టిని మేము డిస్కవరీ చేయాలి. ఎందుకు తెలుసా? అన్నిటినీ దేవుడు తయారు చేశాడు. మచిలీపట్నం వాళ్ళకి 40 చేపలే తెలుసు, కానీ సృష్టిలో అవే కాదు, ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. వాళ్ళు అన్నారు, బ్రదర్ షార్క్ లాగా వస్తుంది, ఇంకోటి ఏదేదో చెప్పారు వాళ్ళు. నేను అన్నాను, అదే కాదు, దేవుని సృష్టిలో లోటు లేదు. నాకు అనిపిస్తుంది, ఒకే చేప తిని బోర్ కొడుతుంది అనుకొని దేవుడు అన్ని వెరైటీస్ ఆఫ్ చేపలు తయారు చేశాడు. అన్ని వెరైటీస్, ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా? యోహాను సువార్త 21వ అధ్యాయంలో వల వేసినప్పుడు 153 గొప్పల చేపలు అని వ్రాయబడింది. ఆయన ఏమన్నాడంటే, ఒక సర్వే ప్రకారం 153 రకాల పెద్ద చేపలు ఉన్నాయంట. చిన్న చేపల గురించి, తర్వాత ఈ మామూలుగా దాన్ని ఏమంటారు, మనం చిన్న చేపలు ఫ్రై చేసుకొని తింటాం, అంటే రత్నాల ఏదోలేండి, చిన్న చేపలు. పెద్ద చేపల్లో వెరైటీ ఏంటంటే 153 వెరైటీస్ ఉన్నాయంట పెద్ద చేపల్లో. అందుకే గొప్ప చేపలు 153. ఎందుకు నేను చెప్తున్నా అంటే, దేవుని సృష్టిలో వెరైటీస్లో కూడా లోటు లేదు, వెరైటీస్లో కూడా లోటు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, భూమి ఆకాశమును సృజించిన నేను సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తా. మరి నీ జీవితంలో లోటు ఉంటుందా? ఉండదు, ఉండకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఘనమైన కార్యాలంటే అది.
ఎందుకు ఘనమైన కార్యాలని దేవుడు చెప్పాడంటే నీ జీవితంలో లోటు లేని కార్యాలు దేవుడు చేస్తాడు. ముగ్గురి ఎదుట ఉంచాను. ఒకరు దావీదు, 2 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు. మూడవదిగా గొప్ప సేవ, ఖండాంతర సేవ చేశాడు. ఈ యొక్క పౌలుకు ఒక ఆఫీస్ లేదు, ఒక టీం లేదు, ఒక సెటప్ లేదు, ఆర్గనైజేషన్ లేదు, ఏమీ లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా తిరిగి దేవుని యొక్క సేవ చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో కొరత ఉందా? ఈ దేవుని చూడు. భూమి ఆకాశములనే సృజిస్తే ఇక నా జీవితంలో ఇంకా కొదవ ఎందుకు ఉంటుంది ప్రభువా? కొదవ ఉండకూడదు, కొదవ తీసేసాయి. నెంబర్ 1, ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన సృష్టిలో కొదవ లేదు. అదే రకంగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. నమ్మిన వారు ఆమేనంటారు. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు సియోను నివాసిగా నన్ను దీవిస్తానన్నావు. నా జీవితంలో నీ మాటలు నెరవేర్చు. అవిశ్వాసము లేకుండా చేయండియ్యా. అవిశ్వాసం ఉంటే అస్థిరునిగా ఉంటున్నాను ప్రభా. దేవ, నమ్మకం నా జీవితంలో ఉన్నట్టుగా ఉంది కానీ లేని వ్యక్తిగా నేను ఉన్నాను ప్రభా. అందుకే అస్థిరం, ఎక్కడ చూసిన స్థిరము లేనటువంటి జీవితం నాలో ఉంది. ఆత్మీయంగాను, ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను నాయనా అస్థిరమైన జీవితం నాలో ఉంది. యేసయ్యా, నన్ను మీరు క్షమించండి. అందరం దేవుని దగ్గర క్షమాపణ కోరుదాం. దేవా, వాగ్దానాలు ఉన్నాయి, ఘనమైన దేవుని యొక్క మాటలు ఉన్నాయి, సృష్టికర్త అయిన దేవుని యొక్క సందేశం నేను విన్నాను. నైనా నా జీవితంలో అవిశ్వాసం ఉంది, నైనా అనుమానం ఉంది, సందేహం ఉంది, ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు అధికమవుతున్నాయి. నన్ను మన్నించు, నన్ను మన్నించు యేసయ్యా. నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. హల్లెలూయా. గొప్ప దేవా, మీకే వందనాలు, వందనాలు ప్రభా. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరు ఏ సమస్యతో ఇప్పుడు అడుగుతున్నారో దేవా, ఇప్పుడు మీ హస్తము చాపబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తల మొదలుగా నరికాల వరకు ఎక్కడ వ్యాధి ఉన్నా యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, ఆ వ్యాధి నా దేవుని శక్తిని బట్టి తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. లెట్ దర్ సిక్నెస్, లెట్ దర్ పెయిన్, లెట్ దర్ వీక్నెస్ బి రిమూవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు విడుదల కలుగును గాక. మా ప్రతి అవసరమన్నా ప్రభా, ఎవరి అవసరత ఏదో మీకు తెలుసు ప్రభా. ఇప్పుడు ఎవరు అడుగుదాం దేవుని. ఇది నా అవసరతను అడుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. గొప్ప దేవా, ఓ సృష్టికర్తమైన దేవా, ఆకాశమును భూమిని అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవా, ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరి జీవితంలో ఏ కొదువ ఉన్నా, ఏ కొరత ఉన్నా యేసు నామమందు తీర్చబడును గాక. తండ్రి, మీ యొక్క బలమైన శక్తి పని చేస్తుండగా వందనాలు, స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మదేవా, మీకే స్తోత్ర. యేసయ్యా, మీకు వందనాలు. మీ ఆత్మ ద్వారా మీ కార్యాలు జరిగిస్తున్న దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లైవ్ లో, టీవీలో ఎంతమంది ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారిపైకి నా దేవుని శక్తి దిగివచ్చును గాక. సర్వోన్నతుని శక్తి వారిని దర్శించును గాక. జరగవలసిన కార్యములు జరుగును గాక. యేసు నామమందు జరుగును గాక, జరుగును గాక. మీకే వందనాలు చెల్లిస్తుంటున్నా తండ్రి. ఈ పరిచర్యకు మీరు ఇచ్చిన వాగ్దానం యెషయా 12:6 ఈ దినం నుంచి ఇంకా బహుబలముగా నెరవేరును గాక. ప్రతిరోజు కుటుంబాలలో, వ్యక్తిగతంగాను, పరిచర్యలో నెరవేరుతూనే ఉండును గాక. అయినా మీరే మీ కార్యాలు జరిగించే మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.